मैं सीधे ही कहना चाहूंगा, कह रहा हूं और आगे भी कहूंगा, पूरे भारत के इतिहास में इतने कमजोर प्रधानमंत्री कभी नहीं आए, पूरे भारत के इतिहास में। इट इज ए फैक्ट। భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎస్, ఇవన్నీ కారణాలు అని నేను క్లియర్గా చెప్తున్నాను. కారణాలు చెప్తున్నా, ఊరికే లొటారని చెప్తలేను. జీడీపీ అత్యంత దారుణంగా పతనమైన మాట వాస్తవం కాదా? ద్రవ్యోల్బణం అతి దారుణంగా పెరిగిన మాట వాస్తవం కాదా? రూపాయి అతి దారుణంగా మీ కాలంలోనే పతనమైన మాట వాస్తవం కాదా? గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు మీ కాలంలోనే అతి ఎక్కువగా భారత చరిత్రలో పెరిగిన మాట వాస్తవం కాదా? అన్ఎంప్లాయ్మెంట్ మీ కాలంలోనే అతి భయంకరంగా 8.3%కి పోయింది వాస్తవం కాదా? సంవత్సరానికి కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోతున్న మాట వాస్తవం కాదా? అత్యంత భారీగా 38% పరిశ్రమలు మూతపడ్డ మాట వాస్తవం కాదా? కార్మికులు రోడ్డున పడుతున్న మాట వాస్తవం కాదా? దేశం నుంచి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తరిగిపోతున్న మాట వాస్తవం కాదా? ఒకనాడు కాంగ్రెస్ అసమర్థ విధానాల వల్ల బ్రెయిన్ డ్రైన్ అయిపోతే ఇలా మీ బీజేపీ పాలన అసమర్థం వల్ల క్యాపిటల్ డ్రైన్ అవుతా ఉంది. మీరు కొనసాగిస్తున్నటువంటి ప్రజాస్వామ్య విధ్వంసకాండ, అరాచక పాలన, మీరు పెత్తరిల్ల చేస్తున్నటువంటి విష విద్వేష ప్రచారాలు, మతపిచ్చి రాజకీయాలతోని భవిష్యత్తు అగమ్యగోచరమవుతున్నదని లక్షల కోట్ల రూపాయలు తరలిపోతున్నాయి విదేశాలకు, విడ్రా చేసుకుంటున్నారు. తత్ఫలితంగా దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గిపోతా ఉన్నాయి. ఇది నేను చెప్తలేను, రఘురాం రాజన్ గారు చెప్తా ఉన్నారు, అమర్త్య సేన్ గారు చెప్తా ఉన్నారు, ప్రపంచ ఆర్థికవేత్తలందరూ చెప్తా ఉన్నారు. ఈ వాస్తవాలు కావా? మీ లొడలొడలొల్లితో వీటన్నిటిని మూసేస్తారా? ఫలితాలు కనపడుతూనే ఉన్నాయి కదా. చాలా దేశాలు సేల్స్ మ్యాన్ పనిచేసిండు. ఓ గుప్పెడు మంది పెట్టుబడిదారులకు సేల్స్ మ్యాన్గా పనిచేసి వాళ్ళకు బిజినెస్ ఇప్పించచ్చిండు. మరి లాభం జరిగితే లాభం కూడా రావాలి కదా. ఏది లాభం ఇది? మరి ఒకటైనా రావాలి కదా లాభం, ఏదన్నా ఒక లాభం. మేక్ ఇన్ ఇండియా ఇదో పెద్ద డైలాగ్, ఘోరమైన అట్టర్ ఫ్లాప్. మేక్ ఇన్ ఇండియా ఫలితం ఏంటండి? పిల్లలు ఆడుకునే పతంగిల మాంజా చైనా, దీపావళి దీపంతలు చైనా, దీపావళి టపాకాయలు చైనా, గణపతి దేవుని బొమ్మలు చైనా, జాతీయ పతాకాలు చైనా. ఇవి కూడా శాత కాదనండి భారతదేశంలో చేసేది. మన నేషనల్ ఫ్లాగ్స్ చైనా దేశం అమ్ముతారు, ఇండియాలో. దీపావళి దీపంతలు, పతంగుల మాంజాలు, ఇవి కూడా చేసుడు శాత కాదా? ఇది మేక్ ఇన్ ఇండియా ప్రజెంటేషనా మోడీ గారు? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? నేను మొన్న చెప్పిన పెద్ద పెద్ద జనరల్ మోటార్సు, ఫియట్ కంపెనీ, ఫోర్డ్ కంపెనీ చాలా పోయినాయి, ఒక 5-6 చెప్పిన నేను మొన్న. ఇవి తరలిపోయిన మాట వాస్తవం కాదా? ఎందుకు తరలిపోయినాయండి? మీ చేతగంతనం కాదా? మీ అసమర్థ విధానాలు కాదా? ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు వెళ్ళిపోతున్నాయంటే ఏం కారణం? बताइए देश को, क्यों चले गए वो लोग? नया तो नहीं है, कौन आएंगे? लेकिन जो है वो निकल जा रहा है. इसका भी समाधान नहीं है आपके पास, इसका समाधान दीजिए. अरे जंग लड़ना है तो षड्यंत्र का जंग मत लड़िए मोदी जी, प्रजातंत्र की लड़ाई लड़िए.
కుట్రలు కుహకాల యుద్ధం కాదు చేయాల్సింది. దిక్కుమాలినటువంటి దౌర్భాగ్యపూరితమైనటువంటి అసత్య ఆరోపణలు కాదు చేయాల్సింది. ప్రజల ముందు పెట్టాలి చర్చ, ప్రజలను మెప్పించాలి. ఇది వాస్తవమా అవాస్తవమా అని. వాటికనే వచ్చేదో గడా గిడా గిడా కూడా మాట్లాడితే అవుతుందా? మేము అమర్త్య సేన్ కూడా బేకార్గా అంటాం, రఘురాం రాజాని కూడా బేకార్గా అంటాం. మాకు అడ్డమే లేదండి, మాకు ఇబ్బంది ఎదురు చెప్తే వాళ్ళని అంటాం అంతే. పోని బిల్లుని అందాం, మరి బిల్లుని బేకార్గా అందామంటే మరి మీ పరిపాలన ఫలితం ఏమైనా ఉందా? ఏమైనా జరిగిందా? ఈ దేశానికి ఏమైనా ఒరిగిందా? ఏ రంగం ఉందండి? టార్చ్ పెట్టి వ్యక్తి కూడా కనిపించదు ఎక్కడ. లొల్లి లొటారం మంది మీద వాడు ఏడ్చుడు తప్ప ఎక్కడ ఏం కనపడదే. మోడీ గారు, ఈ దేశంలో మీరు కొనసాగిస్తున్నది వికృత రాజకీయ క్రీడ, అప్రజాస్వామికమైన అనారోగ్యకరమైనటువంటి వికృత రాజకీయ క్రీడ. దమన నీతి. ఎన్ని పోర్ట్లు గుంజుకున్నారండి ఇతరుల నుంచి మీ వ్యాపార మిత్రులు దాదాగిరి చేసి? ఎన్ని ఎయిర్పోర్ట్లు లాక్కున్నారండి? వాస్తవం కాదా? ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఆయన మీద మొత్తం ఈడీ నోటీసు, సిబిఐ నోటీసు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు వరుస బట్టి క్యూ కట్టి వేధిస్తారు. 15 రోజుల వరకు ఆయన తీసుకొని రా, నా పోటు తీసుకొని రానగానే కథం తెల్లారి ఈడీ లేదు, సిబిఐ లేదు, ఎవరు లేడు. వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు. మన దగ్గరనండి తెలుగుదేశం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు అని పేరేంది, సుజనా చౌదరి, ఇంకెవరు ఉండ్రి, వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. బీజేపీ కండువా కప్పగానే మాఫీ. అయ్యో ఎంతమంది ముక్కులు రాయి బెంగాల్లో నా దగ్గర చూపిస్తాం మీకు. ఇప్పుడు మనం చూడు కదా, దేశం చూస్తుంది కదా. అది ఉన్నదా? అది పెట్టున్నా చూడు, మీరు చూడండి. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో కేంద్ర మాజీ మంత్రి టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో సోదాలు చేశారు పోలీసులు. Adhikari, TMC MP, has been summoned by CBI for questioning in the chit fund scam. With another close aide of TMC Chief Mukul Roy being summoned for questioning by the CBI. Remember, we are talking of a senior Congress leader. This is Narayan Rane, who's been a former Chief Minister of the state of Maharashtra. And look at how he's laundering money. Former Assam Minister Himanta Biswa Sarma, who's reached the CBI office in Kolkata, he will be questioned in connection with the Sarda chit fund scam. यहाँ पर जमीन घोटाले की एक शिकायत पर मध्य प्रदेश के ईओडब्ल्यू यानी इकोनॉमिक अफेंस विंग ने पूर्व केंद्रीय मंत्री और कांग्रेस सांसद ज्योतिरादित्य सिंधिया के खिलाफ जांच शुरू कर दी है. The state's health and welfare minister Etela Rajendra landed in trouble after allegations of land grabbing. మెదక్ జిల్లా అచ్చంపేటలో అసైన్డ్ భూములు కబ్జాకు గురయ్యాయన్న మాట వాస్తవమని అన్నారు కలెక్టర్. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈటెల రాజేందర్ సమావేశం ముగిసింది. ఈటెల వెంట బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ ఉన్నారు. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం తాళ్లు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరే నాటకంలో. వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీ కండువా కట్టంగానే అయిపోయి మొత్తం 64 సెట్ల పసరు తాగినట్టు.
పవిత్రం అయిపోయేది. నోటీసులు పోతాయి, ఇది నోటీసుల పర్వం. ఇదా వ్యాపారవేత్తలను, రాజకీయ నాయకులను వేధించి వెంటాడి ఇది ప్రజాస్వామ్యమా? డెమోక్రసీయా? ధర్మం అడిగితే, న్యాయం అడిగితే ఇదేనానండి ఈ దేశాన్ని ప్రగతి పథంలో తీసుకుపోయేది? ఇది చాలా దుర్మార్గం బ్రదర్. దయచేసి నేను చాలా బాధతో చెప్తున్నా ఏంటంటే, ఏ మూర్ఖుడు కూడా చేయని పనులు చేస్తున్నాడు ఈ ప్రధానమంత్రి. ఎస్, దేశ ఆర్థిక భవిష్యత్తును కూడా సర్వనాశనం చేస్తున్నాడు. ఎవ్వరు కూడా చేయరండి అట్లా. కేవలం బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెట్టాలని, ఆర్థికంగా రాకుండా చేయాలని, రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ గతంలో చేసిన అప్పులను కూడా ఇప్పుడు లెక్కబెట్టి మీకు వచ్చే ఎఫ్ఆర్బిఎం కట్ చేస్తామని ఒక దందా మొదలుపెట్టారు. అంటే రాష్ట్రాల ప్రగతిని కుంటుపరచడానికి, దెబ్బతీయడానికి. ఇంకా ఎంత దుర్మార్గం అంటే, వీళ్ళకు దిక్కుమాల ఆఫీస్ ఉంటుంది ఆడ, అందులో చేస్తారు ఈ వంటకం అంతా. అక్కడి నుంచి సర్క్యులేట్ చేస్తారు ఇక్కడ కూడా నెత్తిమాసుడు ఉంటాడు ఆ వాట్సాప్లో. వాడు ఎందుకు వానికి రాను వానికి ఏం తెలియదు. చాలా చిన్న పోరగాన్లు అలా వాళ్ళు వీనికి చెప్పేస్తారు అన్నట్టు. తెలంగాణలుగా మేము పైసలు రాకుండా చేసినాం, ఆర్బీఐ ఇయ్యేది అని కొన్ని ముడమో పేపర్లు ఉంటాయి. ఆ ఒకటి వాడు ఒక కథ రాస్తలేదు, ఒకటి ఇష్టం వచ్చినాయి. అంత అసత్యం. ఏం రాస్తాడు? రైతు బంధు ఇయ్యరటేగా, బంద్ అవుతుందట, పైసలు ఇవ్వట, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట అని ఈ పేపర్లు రాత్తి. ఇదా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతు బంధును బంద్ చేయడానిక భారతదేశ ప్రభుత్వం ఉండేది? తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టడానిక బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఉండేది? సమాధానం చెప్పండి మోడీ గారు. ఇదేనా మీ దుర్మార్గం? మీ చిల్లర రాజకీయం కోసం, మీ అధికారం కోసం ప్రజల గోస పోసుకుంటారా? రైతుల నోట్ల మట్టి కొడతారా? ఇది రాజకీయం అనిపించుకుంటారా? రాష్ట్రాల ప్రగతిని దెబ్బతీస్తారా? తద్వారా దేశం గొంతు విసుకుతారా? చివరికి సైన్యాన్ని కూడా వదిలిపెడతలేరే మీ దిక్కుమాలినతనానికి. పురనీయం ఇదెక్కడ అన్యాయమయ్య బాబు. మాటలు వింటే కూడా చాలా అసహ్యంగా, జుగుప్సాకరంగా ఉంటాయి. వాడు మాట్లాడుతుంటే సేనా మే జోష్ చాహియే, యంగ్ బ్లడ్ చాహియే. सेना में चाहिए, केंद्र सरकार में नहीं चाहिए क्या? फिर हटा दो नरेंद्र मोदी को, बुढ़ा हो गया नरेंद्र मोदी. यहां पे भी जोश चाहिए, यहां क्यों नहीं चाहिए भाई? समझ में नहीं आता. చాలా బాధపడి నేను సంఘటనలు చూసి అనేక మంది మాజీ సైనికులతో మాట్లాడింది. పెద్ద పెద్ద మేజర్లుగా, కెప్టెన్లుగా, లెఫ్టినెంట్లుగా పనిచేసిన వాళ్ళతో నేను మాట్లాడి ఏందండి ఏం జరుగుతుందంటే వాళ్ళు నాకు చెప్పిన నా సమాధానం, ఏ గవర్నమెంట్, ఏ ప్రైమ్ మినిస్టర్ హూ హ్యాస్ ఎ మినిమమ్ లవ్ ఫర్ ద కంట్రీ విల్ నాట్ డూ దిస్ బ్లండర్ మిస్టేక్. మినిమమ్ లవ్, దేశం మీద కనీస ప్రేమ ఉన్న ఏ ప్రధానమంత్రి కూడా ఇంత దుర్మార్గమైన పని చేయరు. నేను దేశం కోసం ఇక ప్రాణం ఇయ్యడానికి సిద్ధపడ్డా అని ఒక డెడికేటెడ్ సోల్జర్ తయారు కావాలంటే మినిమం టైం రిక్వైర్డ్ 6.5 to 7 years. ఆ అంకిత భావం రావాలంటే వాళ్ళకి అన్ని చూపిస్తాం మేము. వాళ్ళకి రోజు ఇచ్చే ట్రైనింగ్తో పాటు ఇతరుల గతంలో జరిగినటువంటి త్యాగాలు, ఎవరో ఎట్లా చచ్చిపోయినరు, దేశ సేవలు ఎట్లా ప్రాణాలు విడిచిపెట్టినరు, ఎట్లా వాళ్ళ రాడార్ను మూసేయడానికి ఫ్లైట్తో సాగుపోయి రాడార్ ఆయన చచ్చిపోతూ ధ్వంసం చేసినారు, ఇటువంటి వీరగాథలు చెప్పి వాళ్ళని మానసికంగా సిద్ధం చేస్తాం. ఈ 4 ఏళ్ళలో అసలు ఎవడెటు పోతాడో ఏమవుతుందో సింపుల్ లాజిక్ కదా. దాంట్లో నాకు 3.5 ఏళ్ళు అయినా ఇంకో 8 నెలలు అయితే నేను వెళ్తా. నేను ఎందుకు కొట్లాడతానని నాకు అర్థం కాదు. 8 నెలలు అయితే ఇంటికి పోయడం నేను కొట్లాడతానా? 3 ఉంటుందా? ఏమి ఉన్మాద చర్య ఇది? ఇంత పెద్ద పాలసీ మ్యాటరు, దేశం ఒక సెటిల్డ్ వ్యవస్థలో ఉంది,
థర్డ్ లార్జెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియరా? అరే దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నారు, అందరిని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి, కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. ఇంత పెద్ద పాలసీ అంటే మాట్లాడాలి, అది ఏమి లేదే. జో మనమే కరెంగే. ఎవడన్నా మాట్లాడితే దేశద్రోహి, తోకద్రోహి, ఇదే అవే. సైన్యంలో జోష్ కావాలి మరి కేంద్ర ప్రభుత్వంలో 60% మంది ముసలోళ్ళే ఉన్నారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. నాకు మ్యాచింగ్ ఉండాలి కదా నేను మాట్లాడితే. కేంద్ర ప్రభుత్వంలో చాలా జోష్ ఉన్న వాళ్ళు ఉంటే యంగ్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా బాగా జరగదు కదా, మరి చాలా బాగా జరుగుతుంది కదా, మరి ఎందుకు? ఇది అనండి పద్ధతి. ఇంకా నాకు ఆ సైన్యంలో పనిచేసిన పెద్దలు ఏం చెప్పినారంటే, ఏదన్నా చేయొచ్చు కానీ ఇక్కడ ఇది పరాస్కాలు ఆడేది, ఎక్స్పెరిమెంట్లు చేసేది కాదు. ఇది ద వెరీ సీరియస్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ పాకిస్తాన్. వాడు తుఫేల్ ఇట్లా కొడితే పోతాడు. పాకిస్తాన్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ ఎట్ ఆల్, వెరీ స్మాల్ ఫెలో. బట్ ద రియల్ డేంజర్ ఈజ్ విత్ చైనా. And Indo-China border is not a laboratory for experiments. This is what they told me. Indo-China border ప్రయోగశాల కాదు, దాంతో దేశానికి ముప్పు వస్తుంది అని మాజీ లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్ నాకు చెప్పారు. నేను అడిగిన ఏం జరుగుతుంది అంటే ఇదంతా చెప్పారు. అది కూడా అంత అధ్వానమా? నాకు అర్థం కాదు. ఇక మాకు నోరున్నది, మేము ఏది పడితే అది చేస్తాము, ఏమన్నట్టు. ఇంత పెద్ద సువిశాలమైన దేశం, 140 కోట్ల జనాభా, దీన్ని మొత్తం మా ఇష్టం ఉన్నట్టు చేస్తాము. మేము ఏకనాథ్ సిండేలను, తోకనాథ్ సిండేలను, శిఖండిగాళ్ళను తయారు చేసి ఇదానండి ఈ కూటనీత దేశాన్ని నడిపించేది. దీని మీద మీ సామ్రాజ్యం నిర్మిస్తారా? ఒక్కటన్నా ఖాయం ఉండాలి కదనే, ఒకటన్నా మాట ప్రధానమంత్రి అటువంటి చెప్తే ఒక్కటన్నా. మొత్తం బ్లాక్ మనీ వాపస్ తెస్తా, విదేశ బ్యాంకులు డబుల్ అయిపోయింది ఇప్పుడు స్విస్ బ్యాంకులో. మరి అదెందుకు మోడీ గారు? మీ పెగాసస్, మీ ఇదేందో అంటే దాని పేరు ఈ సిబిఐ ఇప్పుడు చూస్తే ఈడీ, వరద ఎటువా వీళ్ళందరూ ఏం చేస్తాను? ఎందుకు ఆపుతలేరు? విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న భారతీయ ధనాన్ని వాపసు తెస్తా అంటే వాపసు తెలియదుగా డబుల్ అయింది అక్కడ. ఎవరి కారణం అండి? ఎవరి అసమర్థత? ఎవరు బాధ్యులు? అందుకే అంటున్నాం డబుల్ ఇంజన్ కావాలి. మాటలు చెప్పే ఇంజన్ కాదు, ఢిల్లీలో మంచిగా పనిచేసే ఇంజన్ కావాలి. ఇదా ఒక్కటని ఉండన్నా న్యాయం, ధర్మం చెప్పి బతకాలి. ये लोग धर्म के सौदागर है, धर्म का पालन करने वाला नहीं है. ఇది కూడా నా మాట కాదు. వీళ్ళు ఎంత దుర్మార్గులు, హిందూ మతాన్ని పేరు చెప్పి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకాలు వీళ్ళు. వీళ్ళు చెప్పే హిందుత్వ కరెక్ట్ కాదు అని కర్పాత్ర మహారాజ్ అని చెప్పి బనారస్లో తులసి ఘాట్లో 60 ఏళ్ల కింద బుక్ రాశాడు. కర్పాత్ర మహారాజ్, మీరు నెట్ల కొడితే కూడా వస్తుంది ఆయన పేరు. ఇయ్యాల కాదు. కాశీ అంటే
మనందరం చాలా పవిత్రంగా భావించేటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రం. అంతర్జాతీయ నగరాల చరిత్రాన్ని మనం టైప్ చేస్తే అలా కొడితే కాశీ పేరు వస్తుంది. లక్షల సంవత్సరాల పురాతనమైన నగరం అని చెప్తారు. చాలామంది మన ప్రాంతం నుంచి చివరి దశలో కాశీలో పోయి చచ్చిపోవాలని చెప్పి చిన్న రూమ్ కొనుక్కొని అక్కడ ఉండి అక్కడ చచ్చిపోతారు. అంత విశ్వాసం, అంత పవిత్రమైనటువంటి. అక్కడ ఈయన చేసిన దుర్మార్గం ఏంటంటే మోడీ గారు, ఈయన కాశీ కాదు అసలు సంగతి, ఉత్తరప్రదేశ్కి గెలవాలి. దానికోసం ధాడ్ 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 కాశీ కడుతున్నా అని చెప్పి నట్లు బోళ్లతో కట్టిండు దరిద్రుడు. కట్టకూడదు అట్లా. కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రంలో కట్టాల్సింది రాజకీయాల కోసం కాదు, ఈ దిక్కుమాలిన చిల్లర రాజకీయాల కోసం కాదు. మొన్న 4 రోజుల నాడు ఈయన కట్టించినటువంటి ఆ కాశీ ఘాట్ అని పేరు చెప్పుకున్నాడు కదా, ఉత్తరప్రదేశ్ గెలిచిండు కదా మొన్న. దాన్ని చూపించి దాని మెయిన్ పిల్లరే పడిపోయింది. మొన్న పడిపోయింది 4 రోజుల క్రితం. మీకు ఓపుకుంటే చూపిస్తా. వర్షాలు ఎక్కువ కొడితే ఆ తాకిడికి గోపురం ఉంటుంది కదా, 3 గోపురాలు ఉంటాయి, మధ్య గోపురమే, ప్రధాన గోపురమే పడిపోయింది. పెద్ద లొల్లి ఇప్పుడు ఉత్తర భారతదేశం అంతా. అది దేశానికి కూడా మంచిది అని చెప్తారు, అరిష్టం అని చెప్తున్నారు. అంత సెంటిమెంట్ ఫీల్ అవుతుంది ప్రజలు. ఇదేనా హిందూ ధర్మం గౌరవించేది? కడితే ఎట్లా కట్టాలి? కాశీలా ఎన్నికల కోసం కడతారా? సందర్భం రాగానే మత విద్వేషం రెచ్చగొట్టాలి, ఉద్రేకాలు లేపాలి, ఓట్లు దండుకోవాలి. ఇదా రాజకీయం? సిగ్గు కూడా ఉండాలండి కనీసం. హిపోక్రసీ కూడా ఒక లిమిట్ ఉంటుంది. కశ్మీర్ ఫైల్స్ అని సినిమా తీసి లోగాన్ని గోల్మాల్ చేద్దాం అనుకున్నారు. అసలు సంగతి ఏంది? ఆ కశ్మీర్ పండిట్లు 2 నెలల 7 రోడ్ల మీద కూర్చొని రోజు సమ్మె చేస్తాను వాళ్ళు. మీరు దద్దమ్మలు, మమ్మల్ని కాపాడు, మీకు శాత కాదు, టెర్రరిజం బంద్ కాలేదు, నెలకో మనిషి చచ్చిపోతే ఉన్నాడు మావాడు, మీ దండం పెడతామరా, మమ్మల్ని ఇక్కడికి తీసేయమంటారు. కనబడతలేదా? వినబడతలేదా? మీ క్రూరమైనటువంటి వికృత రాజకీయ క్రీడ కోసం వాళ్ళని బలి తీసుకుంటారా? వాళ్ళ నెత్తురు మీద నడిచి మీకు అధికార పీఠాలు కావన్నా? ఏమన్యాయం అండి ఇది? ఇదంతా పట్టిదే. మేము ఒర్రిపోతాం, ఎడబడతాడ మీటింగ్ పెట్టి పెద్ద గొంతు చేసుకొని పెద్ద గడగడగడ లొల్లి పెట్టిపోతాం. వెరీ సారీ. ఈ భారతదేశం నడపాల్సింది గిట్ల కాదు, తప్పకుండా మారాలి. దేశ ఆర్థిక ప్రగతిని దేశ ప్రధానే గొడ్డలు పెట్టయితాడండి. రాష్ట్రాల నిధులకు, రాష్ట్రాల ప్రగతిని అడ్డుకుంటాడా? ఎంత అన్యాయం! ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఇంకా డబల్ ఇంజన్ కావాలి, సామానిక గంగరపడనీక. చాలా ఉంది చెప్పుకుంటా పోతే. ఇదికే మస్తు టైం, మీకు కూడా బోర్ అవుతుంది. అంటే బాధ అవుతుందండి. ఎందుకంటే నిజంగా కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా ఒక్కటన్నా మంచి పని చేసినరా దేశానికి? నో ఆన్సర్. చెడులు 100 ఉన్నాయి. జీడిపి పోయింది, రూపీ వాల్యూ పోయింది, ఇన్ఫ్లేషన్ పోయింది, సరుకుల ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, ఆకలి పెరుగుతున్నది, అంతర్జాతీయ ఇండెక్స్లలో మొత్తం బాటం లైన్ పోతున్నది, దేశం పరువు పోతున్నది. ఇవన్నీ వాస్తవాలు. అయినా సరే మీరు మా డోలే కొట్టాలి. పూర్ణీయం ఇది ఎక్కడన్నా నాకు అర్థం కాదు. ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా మేము ఏకనాథ్ సిండేలు, తోకనాథ్ సిండేలు తెస్తాము, మీ గవర్నమెంట్ కూలగొడతాము అంటే ప్రజాస్వామ్యబద్ధంగా 3/4 మేయర్తో గవర్నమెంట్ను కూలగొట్టుడే మీ రాజకీయమా? ఇది పవిత్రమా? సిగ్గు కూడా పడాలి కదా. ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పుడు గొప్ప విషయమానండి? నాకు అర్థం కాదు. దేశం మొత్తం తిరస్కరించాలి, తుమ్మని ఉంచాలా? వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్ అనాలి. నేను అందుకే మనవి చేస్తా ఉన్న దేశ ప్రజలకు, దేశ యువకులకు, దయచేసి ద కంట్రీ ఈజ్ గోయింగ్ టు ఏ బిగ్ డేంజర్ అండర్ ద రూల్ ఆఫ్ బీజేపీ. ఇట్ మస్ట్ బి స్టాప్. ది బీజేపీ గవర్నమెంట్ షాల్ గో ఎట్ ఎనీ కాస్ట్. కంట్రీస్ యూత్, country students, country's intellectuals, if you are interested to save India, kick out BJP. Yes, that is the only way. మార్గం కూడా లేదు దేశం ముందర.
చెప్తా కదా, చేయొద్దని ఏమైనా ఉందా? ఎందుకు చేయొద్దండి? వాళ్ళ గుత్తదారు ఉన్నారా? ఈ సిల్లర్ నా కొడుకులు అది కూడా మాట్లాడతారు. ఠేకాదారు పట్టుకున్నారే. ఏ నరేంద్ర మోడీ ఏమైనా ఆకాశంగా ఊడిపడ్డా? నాలాక ఆయన కూడా గుజరాత్లో ముఖ్యమంత్రి ఉండే, నా దానిలో ఏకాన పని కూడా చేయలేడా. పడితే గుజరాత్ మోడల్ని డూప్లికేట్ అని చూపించి దొంగ ఫోటోలు పెట్టి గోల్మాల్ దింపి ప్రధానమంత్రి అండి. వాస్తవం కాదా? ఎస్, టుడే తెలంగాణ మోడల్ ఇస్ ద బెస్ట్ మోడల్ ఫర్ ద కంట్రీ. వై నాట్? ఎందుకు చేయకూడదండి జాతీయ రాజకీయాలు? బరాబర్ చేస్తాం, తప్పకుండా చేస్తాం. చెప్తా కదా, నేను తొందరపడకు. కేసీఆర్ ఏదైనా చేసేది ఉంటే సాటుకు చెప్తాడా? ఇది గట్లా భయపడుతున్నాను నేను, నాకు అర్థం కాదు. నేను ఎందుకు భయపడతా? ఎవరికి భయపడతా? ఏదైనా వీళ్ళ డొల్లతనము, శాతగాంతనము, అసమర్థ విధానాలు బయటికి రాగానే ఉడిదిస్తారన్నట్టుగా హిజాబు, హలాలు, కాశ్మీర్ ఫైల్స్, కాకరకాయ ఫైల్స్ అయిపోయాయి. ఇక డైవర్ట్. అదేంటి పుల్వామా, మట్టి మశానం, ఇవా నిజమైన ప్రశ్నలు, బలమైన ప్రశ్నలు రాగానే ఈ దందా. అందుకే కదా యశ్వంత్ సిన్హా గారు కరెక్ట్ చెప్పిండు ఆయన జలవిహార్ సభల. మీరంతా అమాయకులు చూడబోతే మీ ముఖ్యమంత్రి అడిగిండు 10-20 ప్రశ్నలు, కానీ ఒక్కటి కూడా చెప్పాడు ఆయన. చెప్పిండు ఆయన, ఆ రోజు చెప్పిండు. ఏక్ भी उत्तर नहीं आएगा, कोई आशा मत रखो इनसे, क्योंकि उनके पास उत्तर है ही नहीं. పక్కా చెప్పాలి కదా మరి. ఇంత పెద్ద గడబడి గందరగోళం చెప్పవేందుకు? నాకు అర్థం ఎందుకు చెప్పవండి? చెప్పకపోవడమే నీ మేధావిత్వమా? ఏమనుకోవాలి? వెరీ సారీ. ఏదైతే ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నదో, ప్రజలు వంచబడుతున్నారో, నిరుద్యోగులు వంచబడుతున్నారో, రైతులు వంచబడుతున్నారో, అత్త సొమ్ము అల్లడి దానం చేసినట్టు అద్భుతమైనటువంటి దేశ సంపదను వీళ్ళ వ్యాపారులకు కట్టబెడుతున్నారో, లక్షలాది కార్మికుల యొక్క ఉసురు పోసుకుంటున్నారో, ఇది మొత్తం స్విచ్ ఆఫ్ కావాలి తప్పకుండా. రేపు తప్పకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మారుస్తాం, మా ఎల్ఐసిని అమ్మనీయం. గ్యారంటీ చెప్తున్నాను నేను, రాసి పెట్టుకోండి. ఒక ఏడాది అర్థం 2 నెలల టైంకి అంతే. వి విల్ రివర్స్ ఆల్ బ్యాడ్ పాలసీ ఆఫ్ మిస్టర్ నరేంద్ర మోడీ. చెప్తాం రేపు మా ఎజెండా ఏందో. ఇంకా ఒక విషయం ఏంటంటే, నేను మొన్న అడిగిన స్పష్టంగా, ఇవాళ ఇప్పుడు కూడా ఆ దేశంలో పెద్ద అగ్రగులుతుంది శ్రీలంకలో. శ్రీలంక పార్లమెంటరీ పార్టీ పార్లమెంటరీ కమిటీ ముందు శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డు అధ్యక్షుడు బాజాప్తా స్టేట్మెంట్ ఇచ్చిండు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరుతో సహా చెప్పిండు, ఒత్తిడి వల్ల ఒక వ్యాపారవేత్తకు, పలానా వ్యాపారవేత్తకు మేము కాంట్రాక్ట్ ఇచ్చినాము, దాని మీద దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి, ప్రొటెస్టులు జరుగుతున్నాయి, ప్రక్లాట్లు పట్టుకొని. ఏది మన దేశ ఇజ్జతంతా పోతాను శ్రీలంక. అంతర్జాతీయంగా కూడా భారతదేశ పరువు ప్రతిష్టలు వీళ్ళ నీచ రాజకీయాల వల్ల, వీళ్ళ చిల్లర రాజకీయాల వల్ల, వీళ్ళ సంకుచిత స్వభావాల వల్ల భారత ప్రధానమంత్రి స్థాయి కూడా దిగదార్చబడి భారత ప్రధానమంత్రి మీద శ్రీలంకల నిరసన తెలుపుతూ ప్లకార్డులు పట్టుకుంటున్నారు. ఇది దేశం పరువు పోవడం కాదా? వాస్తవం కాదా? దాని మీద మౌనం గుట్టమైంది మోడీ గారు. తప్పైందని చెప్పు, మాఫీ నీకు మాఫీ. ఆప్తో మాఫీ కా సౌదాగర్ హై. अगर गलती हो गई तो माफी मांगो, क्यों छुपा रहे? क्या बात है भाई? हाँ, दिस इज ए डेमोक्रेसी, वी हैव ए राइट टू क्वेश्चन, वी आर क्वेश्चनिंग. క్లియర్గా చెప్పిండు ఆయన,
చాలా క్లియర్గా. నరేంద్ర మోడీ ఒత్తిడి వల్లనే మేము ఇచ్చినామని చెప్పిండు. ఇంకో పోర్ట్ అలాట్ చేసింది శ్రీలంక, అది కూడా ఈయన స్నేహితునికి ఇచ్చిండ్రు. అదెందుకు ఇచ్చిండ్రు అంటే ఈయనను భారతదేశ ప్రభుత్వం నామినేట్ చేయకూడదు. అట్లా ఏ ప్రధానమంత్రి చేయలేదు చరిత్రలో ఆ పొరపాటు. గవర్నమెంట్ అంటే అది వేరే పద్ధతి ఉంటుంది. అక్కడ కూడా ఒత్తిడి చేసిన చెప్పి చెప్పిండ్రు. దీని మీద నీ సమాధానం ఏంటి అంటే ఉండదు. ఈ యొక్క అరాచకాలను, ఈ దుర్మార్గాలను ఇట్లనే భరిస్తూ పోతే ఈ దేశం సర్వనాశనం అవుతుంది. తప్పకుండా ఎటు కాకుండా పోతుంది. నేను గత ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పిన, చెడగొట్టడం, కూలగొట్టడం చాలా ఈజీ, కానీ పునర్నిర్మాణం అనేది చాలా కష్టమవుతుంది. దేశం దెబ్బతింటుంది, మంచిది కాదు. దయచేసి యువకులారా, ఈ దేశం మీది, భవిష్యత్తు మీది, మీరు కాపాడుకోండి అని నేను చెప్తా ఉన్నాను. ఈరోజు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి మేధావికి, ప్రతి రచయితకు, ప్రతి కవికి, ప్రతి కళాకారునికి నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా. జర్నలిస్టు లోకానికి కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. మీరు అమాయకులు కాదు. మీరు ప్రతిరోజు వార్తలు పరిశీలిస్తారు, వాస్తవాలు గ్రహిస్తారు. ఎక్కడనో పోరాటం ప్రారంభం కావాలి చెడు మీద. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇండియా రియాక్ట్స్ డెఫినెట్గా. సందర్భం వచ్చిన ప్రతిసారి ఈ దేశం రియాక్ట్ అయింది. చెంపదెబ్బ కొట్టి చూపించింది. అప్రజాస్వామిక పోకడలతోని, అహంకారంతో నిరంకుశంగా వ్యవహరించి గతంలో ఏకనాథ్ షిండే, నాదెండ్ల భాస్కర్రావు రూపంలో కాంగ్రెస్ సృష్టించింది. ఎన్టీ రామారావు గారిని గద్దెదించి అప్రజాస్వామికంగా, అన్యాయంగా ఎన్టీ రామారావు గారిని గద్దెదించి అప్పుడు కూడా ఇట్నే ఏకనాథ్ షిండేని తెచ్చింది. కొట్టు కొడితే అదే భారత ప్రభుత్వం తల ఒగ్గి మళ్ళా రామారావు గారిని రీఇన్స్టేట్ చేసి దాకా కొట్టారు తెలుగు ప్రజలు. మీరు అంతటొకటే మాట, సావు కదే మంత్రం, పిడుగు కదే మంత్రం, పెళ్లి కదే మంత్రం అంటే నడవది. మోడీ గారు దా తీసుకురా ఏకనాథ్ షిండేని తమిళనాడులో, నీకు దమ్ముంటే. నీ చెంచగాలు మాట్లాడుతున్నారు కదా, తీసుకురా ఏకనాథ్ షిండేని తెలంగాణలో దమ్ముంటే. తెలంగాణ సమాజం చెప్తుంది నీకు సమాధానం. నీ ఉడత ఊపులకు, ఈ కూతలకు ఎవరు భయపడరు. దిస్ ఈజ్ డెమోక్రసీ. ఎస్, వి విల్ ఫైట్ అగెన్స్ట్ ఎనీ ఈవిల్ విచ్ ఈజ్ అన్డిజైరబుల్ ఫర్ ద కంట్రీ, విచ్ ఈజ్ అన్వాంటెడ్ ఫర్ ద కంట్రీ. తప్పకుండా మీరు ఇలా జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రజ్వరిల్లిపై చేస్తున్నటువంటి సంకుచితమైనటువంటి యువకుల మైండ్లను ఖరాబు చేస్తున్నటువంటి విష ప్రచారానికి తప్పకుండా విరుగుడు కావాలి. లేకపోతే దేశం పెద్ద ప్రమాదంలో పడుతుంది, దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఇండియా విల్ గో బ్యాక్ టు ఏ సెంచరీ, అట్లీస్ట్ ఒక శతాబ్ద కాలాన్ని ఈ దేశం నష్టపోవాల్సి వస్తుంది. ఒక బాధ్యత గల రాజకీయ నాయకునిగా చెప్పటం నా ధర్మం. ఇది జరుగుతున్న ఈ పరిణామాలు కనపడుతున్నాయి. దాన్ని చూస్తూ నేను చెప్పేది కఠోరమైన నిజాలు. రూపీ వాల్యూ అతి భయంకరంగా రోజు రోజుకు పతనమవుతున్న విషయం వాస్తవం. నిత్యావసరాల ధరలు ఎప్పుడు లేనంత చరిత్రలో అతి భయంకరంగా పెరుగుతున్న మాట వాస్తవం. నిరుద్యోగం పెచ్చరిల్లి విలయతాండవం చేస్తున్న మాట వాస్తవం. విదేశీ మారక నిల్వలు ఆర్థిక కర్పూరంగా కరిగిపోతున్న మాట వాస్తవం. ఇవన్నీ ఫ్యాక్ట్స్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కలే. వీటన్నిటిని ఉండంగా మేము ఏదో అరిసి గీపెట్టి నలుగురిని పోగేసి ఏదో మీటింగ్ పెట్టి మా ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తామంటే కరెక్ట్ కాదు. దీన్ని ప్రజలు అందరూ కూడా దయచేసి ఆలోచించాలని నేను కోరుతున్నాను. నేను కేసీఆర్గా ఐఎమ్ ఏ బ్లెస్డ్ పర్సన్. నేను తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నా, బ్రహ్మాండంగా రాష్ట్రం సాధించుకున్నా.
దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనుకున్నా, నేను తీర్చిదిద్దుకున్నా. ఎస్, ఎన్నో విషయాలలో దేశంలో అనేక రాష్ట్రాల కంటే ముందడుగులో ఉన్నా, ఇది ఫ్యాక్ట్. అది కరెంటు రంగమా, మంచినీళ్ళ రంగమా, వ్యవసాయ రంగమా, సాగునీళ్ళ రంగమా, ఏ రాష్ట్రంలో లేనంత అద్భుతాలు చేసి చూపించిన నేను ఇక్కడ. నాకు తృప్తి ఉంది. 8 ఏళ్ళు నేను కూడా మౌనం పాటించిన ఈ దుర్మార్గుల రాజకీయానికి. విభజన హామీలు నెరవేర్చకున్నా, దుర్మార్గంగా వ్యవహరించిన, 7 మండలాలు లాక్కున్నా, సీలేరు పవర్ ప్లాంట్ లాక్కున్నా, నేను కొంచెం సంయమనం పాటించిన. ఎందుకంటే కొత్త రాష్ట్రం, నిలదొక్కుకోవాలి, నవ్వెటూరు ముందర జారిపడద్దు. కానీ దేశాన్నే మొత్తం విషంలాగా తయారు చేసి, అందులో భాగంగా తెలంగాణతో పాటు ప్రతి రాష్ట్రం నాశనమయ్యే పరిస్థితి దుర్మార్గులు చేస్తూ ఉంటే మౌనంగా ఉండలేం. మేము కూడా పోరాటం చేస్తున్నాం, భయపడే వాళ్ళం కాదు. సొల్లు పురాణాలు మాట్లాడి బట్టిగానే అవినీతి ఏడావినీతి తోక దా. నేను ఇవ్వని భయపడే కారణం మీద నాకేమీ లేదు. నాకు మనీ లేదు, నా లాండరింగ్ లేదు. ఉంటేనా చిన్నప్పుడు కాలేజీలు అనేది ఎక్కడేం లేని చూసి వీడు ఎల్ఎల్బి కాడదాన్ని. నాకేమైనా ఉంటే ఇంత వ్యవసాయ భూమి ఉన్నది, ఇప్పుడు లంగ దొంగతనం చేస్తే భూమి కొనుక్కుంటారా? ఏమైనా దాచిపెట్టేదా? పరుచుకొని ఉండేదే కదా ప్రజల ముందర. కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు ఈ చిల్లర మాటలకి వాడు భయపడా. మాతో గోక్కుంటే అగ్గితో గోక్కుంటుంటే జాగ్రత్త. నువ్వు గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ప్రజల కోసం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాం. యాజ్ ఎ పాలసీ, నాట్ ఇన్ పర్సన్. సారీ, వ్యక్తిగతంగా నాకేం లేదు. अगर देश खतरे में जा रहा है तो हम खामोश नहीं बैठेंगे, देश के हित में जरूर काम करेंगे. हम कह रहे हैं इस देश को एक नया एजेंडा चाहिए. మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నా తమ్ముడు. జాతీయ రాజకీయాల్లో నేను చెప్పేది అర్థమైతే లేదు. జాతీయ రాజకీయాలలో, రాజకీయ సరళిలో గుణాత్మకమైన మార్పు నేను రావాలని ఒక ట్యాగ్ లైన్లో ఒక మాటలు చెప్తే అర్థం అయితే లేదు. నేను చెప్తా మీకు. ఓ ఫ్రంటో బొంటో కడతాం అనుకోరాదు. ఏం బాయ్ అనుకో. ఏమైందండి ఫ్రంట్ రాజకీయం అంటే? గెలిచినాక కామన్ మినిమం ప్రోగ్రామ్ వస్తుంది, అంతేనా? ఇంకో మాట చెప్తున్నాను నేను మీకు. నేను యూనియన్ క్యాబినెట్లో ఉండగా మొదలుపెట్టిండే వాళ్ళు చిదంబరం. మొట్టమొదలు ఆయన మొదలుపెట్టింది సిఎస్టీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. దాని తర్వాత ఆయన మొదలుపెట్టింది జిఎస్టీ. అప్పుడు నరేంద్ర మోడీ గారు గొంతు ఇట్లా పలిగిపోయేటంత లొలిపెట్టిండు గుజరాత్ ముఖ్యమంత్రి ఉండి, నో జిఎస్టీ అని. సరే, ఏదో కారణం వల్ల అప్పుడు కాలే. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు, ఈయన జిఎస్టీ మొదలుపెట్టి. జిఎస్టీ మొదలు పెడితే ఇదే చిదంబరం వ్యతిరేకిస్తాడు. నేను ఢిల్లీలో నాకు కలిసింది ఆయన పార్లమెంట్ సెంట్రల్ హాల్. చిదంబరం గారు, నువ్వు హార్డ్వర్డ్లో చదువుకున్నావు ఎకనామిక్ స్కూలు, నువ్వే అన్నావు కదా జిఎస్టీ అని, ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? రాజనీతి భయ్. అది మరి ప్రజలు ఎడిపోయినట్టు. ఇప్పుడు ఏం జరుగుతున్నది రాహుల్? కాంగ్రెస్ మీద బీజేపీ, బీజేపీ మీద కాంగ్రెస్. బ్లేమ్ గేమ్. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జరుగుతున్నదంతా బ్లేమ్ గేమ్. ఏమంటారు? అరే हमने पास किया भाई लोकसभा में, लेकिन राज्यसभा में रोक दिया. అయిపోయి, స్టోరీ ఈజ్ ఓవర్. పాలసీ ఇంప్లిమెంట్ కాదు. ఇది బ్రదర్ నేను చెప్పే గుణాత్మకమైన రాజకీయ మార్పు. ఫ్రంట్ కడతాం, 500 ఎంపీలు గెలిచినాం అనుకో. ప్రజలకు ఒకటి మాట ఇచ్చినాం, వాగ్దానం చేసినాం, గెలిచినాం. లోక్సభలో బిల్లు పాస్ చేస్తాం, రాజ్యసభలో ఉండదు కదా, అయిపోయి అటకాయిస్తాయి. అయిపోవన్నా దేశం? 500 ఎంపీలతో గెలిచిన గవర్నమెంట్ నిష్క్రియాపరం కావన్నా? కావద్దు.
ఇటువంటి తప్పులు గుర్తించి, ఇటువంటి పెడదూరణలు గుర్తించి ఎక్కడైతే అవసరమైన సవరణలు చేసుకొని ముందుకు పోయినాయో ఆ దేశాలు అద్భుతమైన ప్రగతి సాధించింది. ఈ 75 సంవత్సరాల రొటీన్ పాలిటిక్స్ నుంచి దేశం బయటపడాలి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ రావాలి. అప్పుడే ఈ దేశంలో ప్రబలమైన మార్పులు వస్తాయి. ఎస్, అవసరమైన రీతిలో రాజ్యాంగాన్ని మార్చుకోవాలి. అమెరికా రాజ్యాంగాన్ని రచించినటువంటి జెఫర్సన్ గారు చెప్పారు, ఎవ్రీ జనరేషన్ ఈజ్ ఎ నేషన్, ఎవ్రీ జనరేషన్ ఈజ్ ఎ నేషన్, ఇట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు రీరైట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ కంట్రీ సూటబుల్లీ. మీరు కొట్టండి, జెఫర్సన్ అని కొట్టండి, నెట్లో వస్తుంది మీకు. యూ కెన్ సీ ఇట్. నేను చెప్పాల్సిన అవసరం లేదు, నెట్లో ఉంది. అంటే ఈ బ్లేమ్ గేములు, ఈ నిందారోపణలు, పరస్పర దూషణ భూషణలు కాదు కావాల్సింది. అబ్బా ఇంత బాగా తెచ్చిండా, నువ్వు విడితే నాకు వచ్చింది, నాకు అర్థం కాదు. ప్రజలకు ఫలితాలు తెచ్చిపెట్టేది, అన్ని రంగాలలో దేశానికి స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్ అనే ఒక గొప్ప మహత్తరమైన శక్తిని ఇచ్చేటువంటి ఒక లీక్వాని అటువంటి నాయకత్వం కావాలి దేశానికి. సింగపూర్ లీక్వాని, ఒక డెంగ్ జియాఓపింగ్ చైనాలో తెచ్చినట్లాంటి సంస్కరణలు రావాలి దేశంలో. గత 3 ఏళ్లుగా అనేక మంది, వందలాది మంది ఆర్థిక శాస్త్రవేత్తలతో, అనేక ఇతర రంగాల నిపుణులతో మాట్లాడుతుంటే ఈ దేశంలో ఉండేటువంటి యువకులు, హ్యూమన్ క్యాపిటల్, మోర్ దాన్ 52% యంగ్ ఇండియా ఉంది. ఏ కంట్రీకి లేదు ఇవాళ. ట్రెమండస్ యూత్ క్యాపిటల్ ఉంది, యంగ్ క్యాపిటల్ ఉంది, హ్యూమన్ క్యాపిటల్ ఉంది. కానీ ఇలా అది క్యాపిటలైజ్ కావడం లేదు. అద్భుతమైనటువంటి ప్రగతి బాటల్లో దేశాన్ని పయనింపజేయాల్సిన యువతను మతపిచ్చి లేపుతున్నారు, ఇలా ఇరుకైన దారిలో పెడుతున్నారు. విచ్ ఈజ్ అన్డిజైరబుల్ ఫర్ ద కంట్రీ. వెరీ సారీ, ఇట్స్ ఎ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. చెయ్యగూసుంటే, సంకల్పం ఉంటే, గొప్ప నాయకత్వం ఉంటే, గుణాత్మకమైన మార్పు యొక్క వివరాలేందో భారత ప్రజానీకానికి వివరించి ఒక క్రాంతి, ఒక విప్లవ బాటలో ప్రజలను ప్రయాణింపజేసి అద్భుతమైనటువంటి ప్రక్రియకు శ్రీకారం ఈ దేశంలో చుట్టబడాలి. దానిలో ఒక యజ్ఞంలో, ఆ మహాయజ్ఞంలో ఒక సమిధగా టీఆర్ఎస్ పనిచేస్తుంది. అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుంది. వాట్ ఈజ్ రాంగ్? అట్లే మాట్లాడతారండి, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు కూస్తారు. కుయ్యలే, టీఆర్ఎస్ పెట్టినాడు ఏమన్నారు? మక్కల పుట్టింది, పుబ్బల పోతుంది, పుబ్బల పోతుంది అన్నాడే గబ్బులు వేసిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ ఎక్కడున్నది, అన్నోడు ఎక్కడున్నాడు కనపడతలేదా? అట్టే మాట్లాడతారు అహంకారంతో, అప్రజాస్వామికంగా. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఏం చేస్తారు? వెల్కమ్ అంటారు. రావద్దా? ఇంకో పార్టీ, కొత్త పార్టీ రావద్దా ఈ దేశంలో? ఎందుకు రావద్దండి? ఠేకాదారు గుత్తపట్టుకున్నారా వీళ్ళు? ఈ గుత్తపట్టుకున్న వాళ్ళు ఏం పీకినారో ఇప్పుడు కనబడతలేదా మనకు దేశంలో? వీళ్ళు పెట్టిన కిరీటాలు. భారతదేశం ఎట్లుండాలి బ్రదర్? భారతదేశంలో కురిసే వర్షపాతం 1,40,40,000 టీఎంసీలు. రాయండి దయచేసి, ప్రజలకు తెలియాలి. 4,000 బిఎంసీ, దట్ ఈజ్ ఈక్వల్ టు 1,40,000 టీఎంసీ. అందులో కొంత ఆవిరైతుంది, కొంత భూమిలోకి పోతుంది. డైరెక్ట్గా ప్రవహించే నదుల నుంచి మనం తీసుకోగలిగేది 70,000 టీఎంసీలు ఉంది. 70,000. ఇప్పటికి దేశం ఎత్తుకున్నది ఓన్లీ 22,000 టీఎంసీలే. జస్ట్ 22,000 టీఎంసీ. మిగిలిందంతా సముద్రం పాలవుతుంది. ఇంత విశాలమైన దేశంలో, ఇంత భారీ జనాభా ఉన్న దేశంలో మనకు పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదా? 75 ఏళ్లలో శాత కాలేదా? అందరికన్నా పెద్ద రిజర్వాయర్, మీరు నమ్మరు నేను చెప్తే, నెట్లో కొట్టండి వస్తుంది మీకు కూడా.
6500 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ జింబాబ్వే దేశంలో. జింబాబ్వే 4000 3000 టీఎంసీలు ఉన్నటువంటి రిజర్వాయర్లు 4-5 రిజర్వాయర్లు రష్యాలో ఉన్నాయి. 1450 టీఎంసీల సామర్థ్యం ఉన్న 3 గార్జెస్ రిజర్వాయర్ చైనాలో ఉన్నది, మన పక్క దేశంలో. 1250 టీఎంసీల సామర్థ్యంతో హోవర్ డ్యామ్ ఉన్నది అమెరికాలో. మన ముఖానికి వద్దా భారతదేశానికి? మనం నోసుకోలేదా? ఎప్పుడు ఏదో మూల కరువు వస్తుంటుంది. భారతదేశ భూమి విస్తీర్ణం ఎకరాలలో కొలిస్తే 83 కోట్ల ఎకరాలు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7813563749618034 9618034138. ఈ మొత్తం ప్రపంచంలో ఏ దేశానికి లేని అడ్వాంటేజ్ ఇండియాకు ఉన్నది. 50% ఆఫ్ ఇండియన్ ల్యాండ్ మాస్ ఈజ్ కల్టివేబుల్, ఏరియబుల్. 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయ అనుకూలమైన భూమి ఉన్నది. కానీ 75 ఏళ్ల దుర్మార్గ పాలనలో, పనికి మాలిన చెత్త పాలసీల వల్ల మెక్డొనాల్డ్ పిజ్జాలు తింటున్నాం మనం ఇవాళ. అమెరికా మనకంటే ఎక్కువ భౌగోళికంగా, కానీ వ్యవసాయ అనుకూల భూమి తక్కువ. మనకన్నా పెద్ద దేశం, బట్ కల్టివేబుల్ ల్యాండ్ చాలా తక్కువ, 29%. చైనా మనకన్నా పెద్ద దేశం భౌగోళికంగా, కానీ 16%. కల్టివేబుల్ ల్యాండ్ ఇన్ చైనా ఈజ్ ఓన్లీ 16%. ఇలా మెక్డొనాల్డ్ పిజ్జాలు బర్గర్లు తిని పిచ్చోళ్ళలాగా ఎర్రిమొహాలు వేసుకున్నది భారతదేశం. ప్రపంచంలోనే అత్యంత ఉజ్వలమైన వ్యవసాయం మన ఇండియాలో ఉండాలి. వద్దా మనకు 4000 టీఎంసీలై 3000 టీఎంసీలై 4 ప్రాజెక్టులు కట్టుకోవద్దా? దమ్మున్న ప్రభుత్వమే ఉంటే, తెలంగాణ ప్రభుత్వంలాగా పనిచేసే ప్రభుత్వమే కేంద్రంలో ఉంటే ఇండియాలో ఉండే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వచ్చు. ఎవ్రీ ఎకర్ కెన్ బి ఇరిగేటెడ్. దానికి ఎవ్రీ ఎకర్కు నీళ్ళు ఇస్తే కూడా కావాల్సింది 40,000 టీఎంసీలే. ఇంకా 30,000 టీఎంసీలు మిగులుతాయి. ఇగో ఇది గుణాత్మకమైన మార్పు అంటే. ఈ మార్పు రావాలని కోరుతున్నాడు కేసీఆర్ తప్ప, దీనికోసం జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తా అంటున్నాడు కేసీఆర్ తప్ప, కట్టద్దా? మంచినీళ్ళకు పడుతున్న అరిగోస మాసిపోవద్దా? వాటర్ వార్స్ ఉంటాయా ఇండియాలో? మన తెలివి తక్కువ మొహాలు కాకపోతే. వై దేర్ ఆర్ వాటర్ వార్స్ ఇన్ ఇండియా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్? ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. Why we are not planning major projects? Why we are not interlinking the Indian rivers? Do you have any answer? आपके पास कोई उत्तर नहीं है. आप देश के राजधानी में भी पीने का पानी नहीं दे पा रहे. इतना कोयला है, इतना यूथ है, इतना विशाल प्रजा है इस देश में, करंट तक नहीं दे सकते आप कम से कम 75 साल के बाद. क्या कमजोरी है, क्या वीकनेस है? खाली बातें कहना है, कुछ करना है. आपसे नहीं होता, आपने बता दिया. माननीय मोदी जी, आपने बता दिया 80% जो टाइम आपका समाप्त हो गया उसमें आपने बता दिया कि आपके क्षमता कितना है. बस ये बात आपसे नहीं होगा.
अब हम करना चाह रहे हैं, हमें करने दीजिए। ये लोकतंत्र है। अगर आप देश प्रेमी हैं, देश के जनता के लिए कुछ भी आपके दिल में हमदर्दी है, आप हट जाइए। एकनाथ शिंदे का मैन्युफैक्चरर मत बनिए। इतने बड़े विशाल जनता का द्रोही मत बनिए, दोस्त बनिए। इतिहास में अच्छा नाम कमाइए। आप ब्रह्म में रहते हुए देश को ब्रह्मान्वित मत कीजिए। यह हमारा प्रार्थना है आपसे। आपको हम जैसे लोगों से लड़ना है तो षड्यंत्र के जरिए मत लड़िए, लोकतंत्र के जरिए लड़िए। हां, यह होना चाहिए। यह गलत प्रचार जो आपके विपक्षियों के लिए आप करते हो, बंद कर दीजिए। यह आपको शोभा नहीं देता। आप व्हाट्सएप में, इसमें उसमें ट्रोलिंग जो करते हो, वो बंद कर दीजिए। हर दिन आपका कद को यह कम कर रहा है। मैं भी राजनीति का एक सहयोगी होने के नाते आपको सुझाव दे रहा हूं। आपका स्थान इतिहास में अच्छा रखिए। बुरा स्थान मत कमाइए, बुरा नाम मत कमाइए। यह मेरा सुझाव है। मैं भी कोई बच्चा नहीं हूं, मेरा भी उम्र 68 साल का है। मैं एक अनुभवी राजनेता हूं इस देश में। अच्छा सुझाव दे रहा हूं मैं। कोई बुरा काम करने के लिए नहीं कह रहा हूं। क्यों अपने आप को गिराते हो? और इससे बड़ा पद आपको कौन सा मिलेगा? देश का सबसे उन्नत पद भी तो आपको मिल ही गया, और क्या चाहिए? हिंदुस्तान में इससे बड़ा पद तो है ही नहीं। जो भी आपका 2 साल का वक्त बचा है, देश के लिए काम कीजिए। ये सब छोड़िए, गलत बात है। తప్పకుండా 100% మీ కోరిక నేను నెరవేరుస్తా బ్రదర్. అందులో డౌటే అవసరం లేదు మీకు. దానికి సంబంధించినటువంటి అన్ని పనులు తయారవుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల నుంచి అనేక మంది వ్యక్తులు నాకు వచ్చి కలిసిపోతున్నారు, మాట్లాడుతున్నారు. మీకంటే ఎక్కువ నరేంద్ర మోడీ గారికి తెలుసా విషయం? ఎందుకంటే నా ఇంటి ముందరనే ఆయన సిఐడీలు ఉంటారు. ఇవాళ పరిశాన్ ఏందండి? ఈ కేసీఆర్ అంటూ డేర్ డెవిల్ ఫెలో, షార్ప్ టంగ్ ఉంటుంది. ఇవాళ యంత్రం ఏం తెలుసా? ఇక్కడనే బిజీ చేయనట కేసీఆర్ని. నేనంటే ఏకనాథ్ షిండేని తెచ్చి నన్ను గిట్ట దిగ్గొడితే అంటే బిడ్డ నేను ఫ్రీ అయిపోతా, నాకు కూడా జర కాల్చేలు గులగుల పెట్టినట్టే ఉన్నది. ఎందుకంటే నాకు కొట్లాడ అలవాటు ఉన్నది, నాకు ఇంతవరకు అలవాటు లేదు. దుమ్మురే కదా, కొట్లాడచ్చు కదా అద్భుతంగా, ఫ్రీ అయిపోతాం కదా ఎగ్దమ్. ఏందండి? తప్పకుండా రేపు వచ్చే ఎన్నికలలో కూలుస్తాం. ఏమున్నా లేదు, మేము ఎన్నికలలో కూలుస్తా అని చెప్పిన. నేను నీ సంగతి పెట్టి ప్రజలలో అట్లా కూలుస్తా అని చెప్పి, ఆ ప్రజాస్వామిక ఈ దిక్కుమాలిన దందతో కూలుస్తా అని చెప్పలే. పొరపాటున కూడా మేము ఆ పని చేయం. ఇట్లా చూసేది ఏముందండి? ఆయన 22 ప్రకటించిండు, 21లో ప్రకటించిండా? ఆల్ మొత్తం చేసి ఎలుగు పెట్టేసిన అన్నాడు. ఆమె ప్రెసిడెంట్ డిక్లేర్ చేయగానే ఆయనతో దొంగతనం బయటపడేది. ఇక నువ్వే చెప్పు, నేనేం చెప్పాలి? అసలు బీజేపీకి ఉన్నాయా నంబర్స్? ప్లీజ్ ఆన్సర్ మీ. ట్రూత్ఫుల్లీ బీజేపీ హ్యాస్ నంబర్స్ మిస్టర్ రాహుల్? నో. ఓన్లీ బీజేపీ ఓట్లతోనే బీజేపీ అధ్యక్షుడు రాష్ట్రపతి గెలిచే పని ఉందా దేశంలో? అలా దెన్ వాట్? ఇవాళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. జయాపజయాలు దైవాధీనం. నేనేమంటున్నా అంటే, కేసులకు ఎవరు భయపడతారా? జైళ్లకు కేసులకు భయపడితే నేను తెలంగాణ ఉద్యమం చేద్దుంటున్నా? భయపడతారు ఎవడన్నా? నాకు అర్థం కాదు. ఇవి పెడితే నా మీద కూడా దిక్కుమాలి మీద 1-2 కేసు పెడతాయి. ఏమైపోయి క్యా ఫరక్ పడతాయి? క్యా ఫరక్ పడతా భయ్? న్యాయస్థానాలని న్యాయం బతికిన్నది, కొట్లాడతాం. వీల్ ఫైట్. అండ్ కేసీఆర్ ఇస్ ఎ ఫైటర్. కేసీఆర్
విల్ నాట్ బి అఫ్రేడ్ విత్ ఎనీబడి. నేనెందుకు భయపడుతున్నా గీ వయసులో నాకు అర్థం కాదు ఈ ఏజ్లో. నేను అనేది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీరు మంచి ప్రశ్న అడిగినారు. మీరు ఒక రకంగా ఆలోచిస్తున్నారు, ఎందుకంటే మీకు అలవాటు, మీకంటే మీకు కాదు దేశానికి అట్లా అలవాటు పడైంది. ప్లీజ్ 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 ఒకటే నిమిషం మీకు అర్థం, ఇప్పుడు చాలా క్లారిటీ వస్తుంది మీకు. ఈ విషయం అర్థం కాక ప్రతి దగ్గర కూడా జర్నలిస్టులు పాపం ఇట్లా నన్ను సతాయిస్తున్నారు. నేనేం వాళ్ళ మీద కోపానికి వస్తాను. నేను యాడికి పోయినా అది ఆడుతున్నాను, ఢిల్లీలో అది ఆడుతున్నారు, రాంచీలో అది ఆడుతున్నారు. నేను చెప్పిన కొద్ది బ్రదర్ ప్లీజ్ లిటిల్ పేషెన్స్ అని రిక్వెస్ట్ చేస్తున్నాను జర్నలిస్ట్ మిత్రులందరూ. ఎందుకంటే సంజయితలేదు ఇక్కడ ఏం జరగాలి దేశంలో వాస్తవంగా. ఇప్పుడు నేను మీ బిడ్డను కదా, తెలంగాణ బిడ్డను కదా, మీరు నన్ను బాగా ప్రేమించాలి. నేను ఆశిస్తాను మీతో. నాకు రియలిస్టిక్గా ఒక అనుభవం ఉంది ఇక్కడ. ఏం అనుభవం ఉందండి? ఆశలు ఉడిగిపోయి అసహాయ స్థితిలో కూరుకుపోయి ఇంకెక్కడి తెలంగాణ ఏడికెళ్ళైతుంది భయ అని మొత్తం సమాజం నిద్రాణమై తెలంగాణ ఉన్నటువంటి పరిస్థితులలో ఇంతకుముందు భారతదేశంలో జరిగిన ప్రయోగమే నేను కూడా చేయబోయినా. నేను తెలంగాణ ఉద్యమానికి వచ్చే ముందు నా మిత్రుడు నా పక్కకున్న మస్తునాచారి గారు, ఈజ్ ద ఫౌండర్ మెంబర్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక అని మీరు అనుకుంటారు. మధుసూదనాచారి గారు నేను టీఆర్ఎస్ పార్టీ రాకముందు ఏడాది పనిచేసినాం. తారనాకల నా ఇంట్లో ఒక 9 నెలలు పనిచేసినాం. ఒక 10 మంది ముట్టిమి చారి గారు కూడా నాతో ఉండే. తెలంగాణ రావాలంటే ఏం చేయాలి, ఏం కావాలి, ఎట్లా వస్తుంది, తెలంగాణ రావడం అనే అంశం ఏంది? ఒక 9 నెలలు 8 నెలలు నెత్తివాళ్ళు కొట్టుకున్నాం మేము. ఇవాళ దేశం కోసం కొట్లాడుతున్నట్టు చాలామంది నాయకులతో మాట్లాడినాం. ఒక 35-40 సమావేశాలు పెట్టండి. ఎవరిని ఎమ్మెల్యేలను పిలిచినా ఎక్స్ఎమ్మెల్యేలను పిలిచినా కాసే పోతా పోయి అన్న మన ఉద్యోగాలు పోతే యాడికెళ్ళి అవుతుంది. ఒక నిరాశావహ పరిస్థితి, అసహాయ పరిస్థితి. ఆ టైంలో మేము ఎంచుకున్న పందా ప్రజలను జాగృతం చేయడం, మాసును లేపడం. ఒక 2-3 నాయకులను పట్టుకొచ్చి ఒకటి చెప్తే కాదు, సారీ మాసులు ఇవ్వాలి. అందుకే మీకు గుర్తుండొచ్చు, నేనే రాసిన పాట. కొద్దిమంది నాయకులు పిడికడంత మంది నిరాశపడ్డంత మాత్రాన ప్రజలు పడద్దు, ఫెయిల్యూర్స్ను చూసి భయపడద్దు, సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని చెప్పినాను. ఆ పాట నేనే రాసిన. అందుకే మేము ఎంచుకున్న పందా తెలంగాణ ప్రజలను లేపాలని. మా జలసాధన మూమెంట్ కావచ్చు, మీకు ఆ ప్రక్రియలో అవలంబించిన ప్రక్రియకి మీరందరూ తెలంగాణ బిడ్డలుగా మీరు కూడా దోహదపడ్డారు. మీ యాజమాన్యాలు సహకరించకుండా మీరు సహకరించారు. దానివల్ల పెరిగి ఉప్పెనైపోయింది ఉద్యమం. ఈరోజు ఏం జరిగిందో మీకు తెలుసు. కంట్రీలో కూడా 4 పార్టీలనో 3 వ్యక్తులనో ఏమంటారంటే ఫ్రంట్ అని పెట్టినామనుకోటి, కిచిడి ఆయే భయ్ 6 మहीने नहीं चलता हम खुद गिराएंगे అంటారు. అదే జనంలో నుంచి ఒక మహత్తరమైన శక్తి వచ్చిందనుకో, ప్రబలమైనటువంటి పవిత్రమైనటువంటి దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయేటువంటి ఒక ప్రబలమైనటువంటి శక్తి, భారత ప్రజాశక్తి ఒక శక్తి రూపం తీసుకుంటే దానికోసమే ఇప్పుడు నేను రచన చేస్తున్నాను. నేను ఎంచుకుంటున్నది మై కండక్టర్స్ ఆర్ గోయింగ్ టు బి ది మాస్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. నేను ఎత్తుకున్నా అంటే ఎంత సీరియస్గా పనిచేస్తా మీకు తెలుసు. ఆ పనిలోనే ఉన్నా నేను ఇప్పుడు 100% చేస్తా. దేశ ప్రజలు జాగృతం అయితే ఆటోమేటిక్గా మిగతా నాయకులంతా మోకాల మీద దొరికేస్తారు. టీఆర్ఎస్ను గేలి చేసి ఎగతాళి చేసి ఎన్నో మాటలన్న బీజేపీతో జై తెలంగాణ అనిపించలే, కాంగ్రెస్తో జై తెలంగాణ అనిపించలే, చంద్రబాబు నాయుడుతో జై తెలంగాణ అనిపించలే, సిపిఐతో జై తెలంగాణ అనిపించలే. అదే జరుగుతుంది. కాబట్టి 4 పార్టీలను వాళ్ళను వీళ్ళను ఏకం చేయడం కాదు, వాళ్ళని చేస్తాం, వాళ్ళు కూడా వస్తారు. తప్పకుండా ప్రత్యామ్నాయ ఎజెండా, ప్రబలమైనటువంటి విప్లవకారకమైనటువంటి
ఒక్క మాట మీరు దయచేసి మీరు విన్నర్ ఇప్పుడు నేను చెప్తే మీకు అనిపించలేదా? మనకు కూడా ఉండన్నాయి ఒక 4 రిజర్వాయర్లు 20,000 టీఎంసీలు ఉంటేనే దేశానికి కరువు వచ్చినా కాలం వచ్చినా ఈ దేశం మంచిగా ఉంటుంది. 140 కోట్ల మంది ఉన్నాం అనిపించలేదా మీకు? ఉండే అవసరం లేదా ఇండియాకు? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రం వాళ్ళు కోరుకోరండి నా ఎకరంలో భూమి నీళ్ళు రావాలని? हर एकड़ में पानी आएगा, कौन नहीं, किसको नहीं चाहिए इंडिया में? बोलिए. अगर मैं कल कहूंगा हिंदुस्तान के हर एकड़ में पानी लाएंगे, कौन नहीं चाहता भाई? कौन किसान नहीं चाहता? ये एजेंडा मैं प्रपोज करने वाला हूं, थोड़ा सा सब्र कीजिए. सर ఏ నాతో కలిసి నువ్వెందుకు అంటున్నావే? ఆయన నా ఫ్రెండ్ అయ్యా బాబు, బోరడం పీకేలు నా దోస్తున్నారు, గట్లుంటే అదివా నువ్వు నీది నువ్వు ఒకటి ఊహించుకొని నన్ను అడగదు బ్రదర్. అట్లా మళ్ళీ ఆయన చెప్పి ఈయన చెప్పి ఆయన చెప్పి నాకేం అవసరం ఉంటుందా నువ్వు ఒకటి? అరే నేనేమంటున్నా అంటే నీకు ఇంత చెప్పినాక మళ్ళీ రామాయణం అయితే రావణ సీతేమైంది అన్నట్టు నువ్వు బీజేపీ ఇప్పటికిప్పుడు పడగొట్టే ఆలోచన నాకు కూడా లేదా? ఇంక ఎక్స్పోజ్ కావాలి వాళ్ళు, ఇంకా వాళ్ళ అహంకారం పెరగాలి, ఇంకా తప్పులు చేయాలి, చేస్తారు కూడా గ్యారంటీ. అహంకారం బాగా ఎక్కింది కదా. వాళ్ళు హైకోర్టు జడ్జిలను టాలరేట్ చేస్తలేరు, సుప్రీంకోర్టు జడ్జిలను కూడా లక్ష్మణ రేఖ దాటినని మాట్లాడుతున్నారు, ఏకనాథ్ సిండేలను సృష్టిస్తామని మాట్లాడుతున్నారు. మీరు వింటలేరు? ఏమైనా రోజు వింటున్నావు కదా. నెక్స్ట్ ఎన్నికలనే మేము బీజేపీని సెంట్అవుట్ చేసేది. ఏళ్ళకి ఏం పడగొట్టం అవసరం కూడా లేదు. ఆ దిక్కుమాలిన పందా కూడా మంచిది కాదు. सर बीजेपी थ्रू आउट इट्स मीटिंग सेड परिवारवादी पार्टियों को हटाना है. जी बीजेपी थ्रू आउट इट्स मीटिंग्स सेड परिवारवादी पार्टियों को हटाना है. ठीक है, हटाइए, कौन मत चाह रहे हैं? विकासवाद को लाना. कौन हटाएंगे भाई? कौन हटाएंगे बोलिए? किसी को हटाना है तो जनता हटाएगा ना. फिर ये कौन है बीच में जोकर? నువ్వు చెప్పాలి, నేనేం చెప్పాలి? నువ్వు ప్రపోజ్ చేయి, నేను దాన్ని ప్రచారం చేస్తా. फाइव 29 डेज का काउंटडाउन भी लगाए बीजेपी. किसके लिए भाई? उसके बाद में वो लोग गवर्नमेंट फॉर्म करते बोल के बोल. हाँ? उसके बाद में वो लोग गवर्नमेंट फॉर्म करते. कहाँ पे? तेलंगाना में है. सो खत्म होता बोल के भाई बोले तो या तेलंगाना बीजेपी तेलंगाना गवर्नमेंट 529 डेज का काउंटडाउन लगाए सर. क्या ये ईस्टमन कलर सपना है क्या? तेलंगाना को क्या समझ रहे हैं आप? अरे ఏముంది ఎవడో నెత్తి మాసి కూడా 10 మంది పోతే పోతారు, దానికి భయపడతామే? గాసారం బాగానే ఉంటే పోతే పోతాడు, ఏం పెద్ద ఫరక్ పడుతుంది నాకు అర్థం కాదు. అది పెద్ద ఇష్యూ. నేను ఫౌండర్ కాదా టీఆర్ఎస్, నాకు అర్థం కాదు. కానీ స్క్రాప్ నుంచి పెద్ద ఇక్కడ దాకా నేను బిల్డ్ చేసినా కదా, నేను భయపడుతున్నా. ఎవడో 2 3 4 పోతే పోతారు, అది పెద్ద ఇష్యూ. అది సెన్సేషనా తోకనా? వాడు పోతే మన మించినోడు వచ్చి పోటీ చేస్తాడు, గెలుస్తాడు. ఏమున్నా దాంట్లో ఈ దిక్కుమాలి గివ్వితోని కేసీఆర్ని భయపడిస్తారా? నాకు అర్థం కాదు. కేసీఆర్ కన్ఫ్యూజ్ అవుతాడా? ఐ విల్ అగైన్ గో బ్యాక్ టు ద పీపుల్. నాతో ప్రజలు లేకపోతే కదా నేను భయపడేది. మేము ఏ ప్రజలను తక్కువ చేసినామా మేము? నాకు అర్థం కాదు. ప్రపంచ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో అన్ని కులాలకు హైదరాబాద్ నగరంలో వేల కోట్ల రూపాయల విలువ ఇచ్చేటువంటి భవనాలు ఇచ్చి ఆత్మగౌరవ భవనాలు కట్టించినాడా ఎవడన్నా మొగోడు? ఉందా? ఇండియాలో చూపెడతావా? ఇంత గౌరవించిన ప్రభుత్వాలు ఉన్నాయా? ఇది వాస్తవం కాదా? మేము డ్రామా చెప్తున్నామా? ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా వదిలేయకుండా ప్రతి వాళ్లకు రాజధాని నగరంలో వాళ్ళు గర్వంగా ఇది మా కమ్యూనిటీ హాలు అని చెప్పుకునే విధంగా మేము ఇస్తలేమా? ఇంతకన్నా చక్కగా చేస్తాడు వస్తాడా? నాకు అర్థం కాదు. కానీ ఈ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీరు జేబులున్న పైసలు తీసి బజారుకి వాడతారు ఎవడన్నా? సచ్చినా కానీ ప్రజలు టీఆర్ఎస్ని వదులుకోరు, మాకు తెలిసే విషయం. అటువంటి సందర్భమే లేదు. ఆశించచ్చండి, తప్పులేదు. ప్రయత్నం కూడా చేయవచ్చు, తప్పులేదు. మేము వద్దంటలేము దాన్ని. నీ ప్రచారం నువ్వు చేసుకో, మా ప్రచారం మేము చేసుకుంటాం. నీ విషయం నువ్వు చెప్పుకో, మా విషయం మేము చెప్పుకుంటాం. ఇంకోటి ఏంటంటే మేము గెలితేనే లెక్క అనద్దు ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా మేము గెలితే ప్రజలు గెలిపియాలి. నువ్వోడు నేనేమన్నా నాకు అర్థం కాదు. ప్రయత్నం చేస్తాం, ప్రజలకు చెప్తాం, తద్వారా మిమ్మల్ని తొలగిస్తామని చెప్తాం. కానీ తొలగించాల్సింది ప్రజలు కదా ఈ దేశంలో.
కేసీఆర్ని తీసేయాలన్నా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసేయాలన్నా బీజేపీ తీసేస్తాడా? ప్రజలు తీసేయాలి ఓట్ల ద్వారా. ప్రయత్నాలు అన్ని పార్టీలు చేస్తాయి, తప్పకుండా చేయాలి. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవాల్సిందే. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉన్నది. ప్రజలు ఏ పాత్ర అయితే ఆ పాత్ర నిర్వహించాలి గంభీరంగా. ఏమున్నది దానిలో? అధికారం కోసం అడ్డదారులను దొక్కన్నా, ఏకనాథ్ సిండేలను బొట్టి అన్న, ఏకనాథ్ సిండేలు ఏకమేకే కూర్చుంటారు, అంతే కదా. అది మంచిది కాదు బ్రదర్. అది ఒక హెల్దీ పాలిటిక్స్లో భాగంగా నువ్వు పో. నేను ఏమంటున్నాను, కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కావు, తెలియక తెలిసి అని లేని కూడా ఊహించుకుంటారు. మేమట్లా లేము, స్పష్టంగా ఉన్నాం, కరెక్ట్గా పనిచేసినాం, అవుట్రైట్గా మంచిగా తీసుకొని పోయినాం, మంచి ఫలితాలు సాధించినాం. ఫలితాలు అందినాయి ప్రజలకు, ప్రజల కళ్ళ ముందరున్నాయి. ఎవడో మాట తిరిగి నా కొడుకు కాళేశ్వరం 1 ఎకరం వస్తావా నాయమ్మ నేను చూపి అన్న. ఇలా తుంగతుర్తిల వారి నీళ్ళు కాళేశ్వరమి కావా? సూర్యాపేట వారి నీళ్ళు కాళేశ్వరం కావా? మెదక్ జిల్లాల వారికి కాళేశ్వరం కావా? మంజీరలో, హల్దీవాగులో, మానేరులో దుంకే గలగలలు కాళేశ్వరం కావా? నీకేం తెలుసురా తిరిగినా కూడా నువ్వు కట్యముఖమా పట్యముఖమా? ఇష్టం వచ్చిన సొల్లు మాట్లాడుతా అంటే నాతోనేనా మాట్లాడేది? బొట్టు రక్తం ఖర్చు పెట్టి, నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కాళేశ్వరం పనికిరాలేదా నీకు? దాని గురించి మాట్లాడే ముఖమా నీ తెలివి పాడుగాను? ఎక్కడ కట్టినవా భారతదేశంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు? నేనేమంటున్నాను, అది ప్రజలు తిరస్కరించాలి బ్రదర్. అది నేను అనేది ఏంటంటే, అది కూడా ఒక వాజమ్మ దద్దమ్మ ఆర్గ్యుమెంట్ తప్ప నిజమైన ఆర్గ్యుమెంట్ కాదు. ఇప్పుడు మీరు జర్నలిస్టు, మీ కొడుకు కూడా జర్నలిస్ట్ కావచ్చు, మీది కూడా పరివారవాదమేనా? అగో పరివారవాదం అంటే ఏందే? శాతకాన్ని దద్దమ్మ ముచ్చట అదొకటి. రాజకీయాలు వెరీ డైనమిక్ సబ్జెక్టు, కాంట్రవర్షియల్ సబ్జెక్టు. అలా రావాలంటే ధైర్యం కావాలి. నేను వస్తా అంటే నువ్వేమో ఆపడానికి నాకు అర్థం కాదు. నీకేం అధికారం ఉందండి ఆపేది? ఎవరి అభినవేశం వాళ్ళు. ఒక ముఖ్యమంత్రి కొడుకో, ఒక ముఖ్యమంత్రి బిడ్డనో, లేకపోతే ప్రధానమంత్రి బిడ్డనో, కేంద్ర మంత్రి బిడ్డనో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంది? పరిచయం ఈజీ అవుతుంది, 10 మంది గెలుతారు, మొదటిసారి గెలుతాడు. మంచిగా పని చేయకపోతే ఆయనే పెడతాడు తట్టాడు, మళ్ళీ గెలుతాడా? ప్రజల మననం ఉండాలి కదా. ఒకసారి వస్తే ఛాన్సు, తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు వాడుకోవడానికి అంతవరకు పనిచేస్తుంది. నెక్స్ట్ టైం పనిచేస్తుందా? నెక్స్ట్ టైం పరీక్ష పెడతారు ప్రజలు, నీ పర్ఫార్మెన్స్ చూస్తారు. కాబట్టి పరివారవాదు, బొరువారవాదు ఇదంతా పచ్చి అబద్ధాల ముచ్చట, పనికొచ్చే మాట కాదు అది. మళ్ళీ వాళ్ళ దానిలో ఎన్ని పరివారాలనే లెక్కలేని పరివారాలని రోజు పెడుతూనే ఉన్నారు. పెడతలేరు రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా. అవును, మా దాంట్లో గంత దొంగలు అయితే లేరు నాకు తెలిసి. గ్యారంటీ చెప్తా. ఎస్, నేను గర్వంగా చెప్తున్నా ఈ మాట. నో సారీ, నేను ఏమంటున్నా చాలా గర్వంగా చెప్తున్నాను నేను ఈ మాట. మనం ఏం చూసినామండి గతంలో? ఒక మంత్రి రాజీనామా, ఫస్ట్ వికెట్ అవుటు. మా దాంట్లో 1 వికెట్ పోయిందండి. ఏమైనా వికెట్లు పోయినాయా? ఎందుకో పోవు. అలా అది టీఆర్ఎస్ నిబద్ధత. మేము స్కామ్స్టర్లం కాదు, కుంభకోణాలు మేము చేయలేదు. ఏం చేసినా ప్రజల కోసం మంచి పని చేసినా తప్ప చెడ్డ పనులు మేము చేయలేదు. ఆ అపకీర్తి మేము మూట కట్టుకోలేదు. అందుకే ఈ లొల్లాయి గారు లొల్లి పెడితే మా మీద ఎవరు నమ్మడు. కొంతమంది చూస్తున్నాం కదనండి, వాడు ఎవడో పిచ్చోడు మా ధరని తీసేస్తాడు వాడు బొంద. ఎవరి కోసం తెచ్చిన ధరని? మొత్తం లంచగొండులై, దొంగలై, పైరవకారులై, రైతుల రక్తం దాగిన వాళ్ళని తీసి పడేసి పక్కకు పెట్టి అలా వాళ్ళకు పరిశుభ్రమైన వాతావరణం తెచ్చినాం. బ్రహ్మాండమైన డిజిటలైజేషన్ చేసినాం. 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్ చేసుకొని, ముటేషన్ చేసుకొని సంతోషంగా పోతున్నాం. ఎంతోమంది నాకు అమెరికాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కొనుక్కొని భూములు కొనుక్కొని నాకు మెసేజ్ ఇచ్చిపోతున్నారు, థ్యాంక్ యూ చీఫ్ మినిస్టర్, ప్లీజ్ కంటిన్యూ అని. మేమేమంటున్నాం? ఎంత మంచిగా చెప్పినాం మేము. స్పష్టంగా స్వచ్ఛమైన రైతుల యొక్క అధికారాలు, హక్కులు కాపాడతాము, వాళ్ళకి నష్టం రాని, అది మా పాలసీ అని చెప్పినాం స్పష్టంగా. మాకు నిబద్ధత ఉందండి, మాకు దృష్టి ఉన్న బట్టిగా పిచ్చోళ్ళు లెక్క చేయము. ఏ పని చేసినా మదనం చేస్తాం, చాలా ఆలోచిస్తాం.
చిన్న చిన్న కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. సార్ రైతు బంధు 10 ఎకరాల కాడికే బంద్ చేయాలి సార్ అంటున్నారు. నేను రైతు బంధు ఇచ్చింది ఎకరాలకు కాదు, 10కి కాదు, 5కి కాదు, 15కి కాదు. తెలంగాణ రాకముందు 50 ఎకరాల రైతులు కూడా మహబూబ్ నగర్ వాళ్ళు వచ్చి ఆటో రిక్షాలు నడిపించారు. కరువు పాలై గూడు చెదిరిన పక్షులాగా ఆయన తెలంగాణ బిడ్డలు. కరెంటు రాదు, నీళ్లు రావు, 1000 ఫీట్లు ఎత్తే బోర్లు, ఒక్కొక్క రైతు 50 బోర్లు వేసుడు, 10 బోర్లు వేసుడు, పుస్తబోగులు అమ్ముకున్నాడు. చెల్లా చెదురై గూడు చెదిరిన పక్షుల్లాగా అయినుండే. ఇవాళ నాకు గుండెల నిండా సంతోషం ఉంది. మా ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మా మంత్రులు చెప్తున్నారు, సార్ ఒక్కొక్క ఊర్లో బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా జరుపుకుంటారు ప్రజలంటే, ఇంకా అంతకన్నా మనకు కావాల్సిన సంతోషం ఏందని నేను చెప్తున్నా. తెలంగాణలో వ్యవసాయ వృద్ధి చేయడానికి, వ్యవసాయ స్థిరీకరణ చేయడానికి అమలు చేస్తున్న పాలసీ రైతు బంధు. వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో పదిలపరిచి పటిష్టం చేసి నా రైతులు బిచ్చం పెట్టే స్థాయికి, వాళ్ళ బిచ్చం ఎత్తుకునే స్థాయికి కాదు. అది రైతు బంధు, అది ఉచిత విద్యుత్తు. తెలంగాణ రైతును ఎవడన్నా నువ్వు ఎన్ని హెచ్పి ఉన్నది అనే కొడుకు ఎవడన్నా ఉన్నాడా? ఇలా నువ్వు ఎన్ని మోటార్లు పెడుతున్నావు ఎవడని అడుగుతుండా? అందుకే పంటలు వస్తున్నాయి, అందుకే పండిస్తారు. ఆ స్వేచ్ఛ, ఆ శక్తి నా రైతాంగానికి రావాలని నేను అనుకున్నా. ఇలా దగ్గర వస్తుంది. అది నేను సఫలీకృతం అవుతున్నా. లక్షల టన్నుల ధాన్యం పండిస్తాను తెలంగాణ. బట్టకు పొట్టకు సాగు లేకుండా అయింది నా తెలంగాణ. ఇలా నా రైతులు ఇంటి ముందరికి ఎవడన్నా వస్తే షార్టాన్ని బట్టలు పెట్టే స్థాయికి చేరుకుంటున్నారు. అది నేను కోరుకున్న తెలంగాణ తప్ప, అది ఇస్ ఎ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. వాళ్ళ భూములకు రక్షణ ఇచ్చిన ధరణి ద్వారా, వాళ్ళకి రైతు బంధు ఇస్తానం పెట్టుబడి, ఎన్ని కష్టాలు పడైనా ఫ్రీ కరెంట్ ఇస్తానము, సంవత్సరానికి 10,000 11,000 కోట్ల సబ్సిడీ గవర్నమెంట్ భరించి ఇస్తానము. ఇవన్నీ వాస్తవాలు కావా? ఎట్లా బ్రదర్, నేను ఏమంటున్నాను, దయచేసి ఓడించేటోళ్ళు గెలిపించేటోళ్ళు ప్రజలు, వ్యక్తులు గారు. వ్యక్తులు అట్లా అనుకుంటోళ్ళు వెరి వెంగళ కింద లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యం ఉంటాడు నేను ఓడిస్తాను మాట్లాడతాడా? మాట్లాడుతున్నా? అది అహంకారానికి లేదా అవివేకానికి నిదర్శనం అవుతుంది. తెలుగుకాలం ముచ్చట అవుతుంది. అది యాడా ముందస్తు వాళ్ళకి అంత దమ్ముంటే డేట్ డిక్లేర్ చేయమని రాదా? నేనే అసెంబ్లీ రద్దు చేస్తాను. నిజంగా అంత దమ్ముంటే రమ్మను రాహుల్, యు మీడియేట్. ఎందుకు ఆ పనికి మాలిన నాకు అర్థం కాదు. ఇవన్నీ వాదనల కిందకి వస్తాయా? ఇవి ఆర్గ్యుమెంట్సా? ఇవి చిల్లర మాటలతో కేసీఆర్ని కొడతారా? నాకు అర్థం కాదు. ఈ దిక్కుమాలిన ఆరోపణలు, ఈ చిల్లర ముచ్చట్లు, ఈ కాయగూరకుడు మాటలు ఇవేనా? వీటితో మేము కేసీఆర్ని దెబ్బతీసి గింత కొరితే ఆలోచన ఉంటుంది. గింత కురుస మంచిది కాదు బ్రదర్. అది ఇవాళ మంచిగా పనిచేసినాం, తప్పకుండా మంచి ఫలితాలు వచ్చినాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. విప్లవాత్మకమైన దళిత బంధు తెచ్చినాం, వాళ్ళు అద్భుతంగా ముందుకు పోతున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం బ్రహ్మాండంగా, దాని ఫలితాలు దేశానికి కనపడతాయి. ఇలా భయం ఏందండి? ఇప్పుడు కేసీఆర్ జాతీయ స్థాయిలో బయలు పెడితే మొత్తం రైతు బంధు ఇస్తా అంటాడు, దళిత బంధు ఇస్తా అంటాడు, మన కొంప మునుగుతుందని వాళ్ళ భయం. అంతే కదా, ఇంకేమున్నది? థ్యాంక్ యూ. ఇంకేం సార్? మల్లేశం గారు చెప్పండి. అంటే ఇప్పుడు దేశంలో నడిపించేది మల్లేశం సాబ్ ఒకటి చెప్పండి. మీరు సీనియర్ జర్నలిస్టు. బ్లాక్మెయిలర్ ప్రభుత్వమా లేకపోతే ప్రజాస్వామ్య ప్రభుత్వమా? బ్లాక్మెయిలింగ్ అనండి. మాత్రం మంచిగా ఉండి ఇస్తాం, చక్కెర కోయదా, చాక్లెటా? నువ్వు గవర్నమెంటే, నేను గవర్నమెంటే, నీ ఇంట్రెస్ట్ ప్రజలే, నా ఇంట్రెస్ట్ ప్రజలే. ఆ విధానమే దిక్కుమాలిన విధానం. అట్లా మాట్లాడుతున్నానండి ఒక ప్రజాస్వామ్య దేశంలో. ఎంత భావదారిద్ర్యంతో కూడుకున్నటువంటి, ఎంత దివాలా కోరు విధానం అండి అది. నాతో ఉంటే మంచిగా చూస్తా, లేకపోతే మంచిగా కూడా అంటే మాట్లా. ఒక యాజమాన్య బాధ్యతలో ఉన్న తండ్రి అనొచ్చు నా మాట? అదే చాలా వికారం అని నేను అనేది. థ్యాంక్ యూ. నువ్వు చాలా అడిగినావు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.